రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాలకు మరో 4 రోజుల పాటు అకాల వర్షాల ముప్పు పొంచింది. విదర్భ నుంచి తమిళనాడు వరకు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. క్యూములో నింబస్ మేఘాల తాకిడి కారణంగా ఈదురుగాలులు వీస్తాయని, వడగళ్ల వాన కురుస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏపీలో లేటెస్ట్ వెదర్ అప్డేట్స్ ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. పలు జిల్లాల్లో ఇవాళ కూడా అకాల వర్షాలు నమోదు కానున్నాయి. ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం బంగాళాఖాతంలో అధిక పీడనం ఏర్పడింది. అధిక పీడనం కారణంగా తేమగాలులు భూ ఉపరితలంపైకి వీస్తున్నాయి. మరోవైపు విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా కేరళ వరకు ఉపరితల ద్రోణి విస్తరించి ఉంది. వీటన్నిటి ప్రభావంతో వాయువ్య భారతం నుంచి కూడా పొడిగాలులు వీస్తున్న కారణంగా రాయలసీమ, కోస్తాంధ్రలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుంటే అనేక చోట్ల అకాల వర్షాలు, ఈదురుగాలుల కారణంగా పంట నష్టం జరుగుతోంది. ప్రస్తుతం వాణిజ్య పంటలు కావచ్చు, లేకపోతే ఉద్యానవన పంటలన్నీ కూడా కీలక దశలో ఉన్నాయి. ఇంత సమయంలో వస్తున్న అకాల వర్షాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. మరో 24 గంటల పాటు రాయలసీమ, కోస్తా జిల్లాల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, కొన్ని చోట్ల వడగళ్లు కూడా పడతాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ప్రధానంగా రాయలసీమ, దక్షిణ కోస్తాలపైన ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాలో కూడా వడగళ్ల వాన కురుస్తోంది. ఈ పరిస్థితులు మరో 4 రోజుల పాటు కొనసాగే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండల తీవ్రత పెరుగుతున్న సమయంలో అకాల వస్తున్న వర్షాల కారణంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వచ్చే 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచిస్తోంది. ఒకవైపు ఎండల తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ అకాల వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం పెరగడం, ఎన్నిటి కారణంగా తీవ్రమైన ఉక్కపోత వాతావరణం అయితే మిగిలిన ప్రాంతాల్లో కనిపిస్తోంది. ఒకవైపు అకాల వర్షాలు, మరోవైపు ఉక్కపోత వాతావరణంతో అటు రైతులు, ఇటు ప్రజలు కూడా అల్లాడుతున్న పరిస్థితి. ఈ సీజన్లో ఒక తుఫాను కూడా ఏర్పడే అవకాశం కనిపిస్తోంది. బహుశా వచ్చే నెలలో తుఫాను ఏర్పడడానికి అనుకూలమైన వాతావరణం ఉన్నట్టు వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. ఏదేమైనా వచ్చే 4 రోజులు భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం వడగళ్లు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం కనిపిస్తోంది. కెమెరామెన్ శ్రీధర్తో రవిచంద్రన్ టీవీ, విశాఖపట్నం.